ఈ వీడియోలో మనం అఖండ 2 కథ ఏంటో తెలుసుకోబోతున్నాం. బోయపాటి గారు స్పెషల్గా నాకు చెప్పకపోయినా అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే చాలా మట్టికి స్టోరీ మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ షాట్లో కొంతమంది చైనా వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారంటే, కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మిన జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇండియాని అటాక్ చేయాలనుకుంటున్నారు. ఇలా అటాక్ చేయాలనుకుంటున్న వీళ్ళు చైనా వాళ్ళే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు క్లియర్గా పైన చూస్తే అది డ్రాగన్. డ్రాగన్ అనేది చైనా వాళ్ళ సింబల్. ఇక మరో పక్క ఆంధ్రప్రదేశ్లో మురళీకృష్ణ ఆఫీసర్గా ఉన్నాడు. ఇతను తప్పు చేసిన వాళ్ళని పాట తీస్తూ ఉంటాడు. సో ఈ బ్యాక్డ్రాప్లో కూడా చూస్తే ఏదో ఫ్యాక్టరీ ఉంది. బహుశా వీళ్ళు కూడా ఏదో చేయకూడని తప్పే చేశారు, అందుకే వాళ్ళ తాట తీస్తున్నాడు మురళీకృష్ణ. ఇక ఈ షాట్ చూస్తే మురళీకృష్ణ తల్లి చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది. తను చనిపోతే ఆమె పెద్ద కొడుకైన అఘోరా అలియాస్ అఖండే తన చితికి నిప్పు పెట్టాలని ఈమె కోరుకుంటుంది. అయితే మనకి పార్ట్ 1లో మురళీకృష్ణ కూతురికి ఒక ప్రామిస్ చేశాడు సినిమా ఎండింగ్లో. అదేంటంటే, తను ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా, అఖండ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తన కోసం వస్తాను అని. సో ఆ ప్రామిస్ని నిలబెట్టడానికి బహుశా అఖండ రావాలి. సో ఈ షాట్లో చూస్తే ఆ పాప పెద్దదైనట్టుంది. సో ఈమె ఎవరో కాదు, బజరంగి భాయిజాన్లో చేసిన ఆ చైల్డ్ ఆర్టిస్టే. సో ఈ షాట్లో చూస్తే ఆమెని తరుముకుంటూ కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. ఈ వెహికల్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ షాట్లో చూస్తే రెడ్ కలర్ టయోటా కార్లో వచ్చి ఈమెని గుద్దారు. ఈ షాట్లో చూస్తే సేమ్ అదే కారు ఉంది. ఇక్కడ అఖండ ఆమె కోసం వచ్చాడు, ఆమెను రక్షించాడు. ఇక ఈ షాట్లో చూస్తే ఏదైతే వెహికల్స్ ఆమెను తరిమాయో అదే వెహికల్స్. సో ఇక్కడ కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే, ఈమెను కాపాడడానికి అఖండ మరలా బయటకు వచ్చాడు అని. ఈ షాట్ చూస్తుంటే ఆది పినిశెట్టి తాంత్రిక శక్తుల్ని ఆ విలన్స్ మీదే ప్రదర్శిస్తున్నాడు. ఆ విలన్స్ కూడా ఇండియా వాళ్లే. ఆ కార్ మీద కూడా ఢిల్లీ నేమ్ ప్లేట్ ఉంది. ఈ షాట్ చూస్తుంటే బహుశా వీళ్ళు ఒకటైపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ శత్రువు అఖండే కాబట్టి. అఖండ విలన్స్కి ఎలా శత్రువు అయ్యాడంటే, ఆ పాపను తరుముతున్నది ఈ విలన్సే. ఇక ఆది పినిశెట్టికి ఎలా శత్రువు అయ్యాడో తెలుసుకోవాలంటే ఇది ఫ్లాష్ బ్యాక్. చూడండి ఇక్కడ ఆది పినిశెట్టి ఎలా ఉన్నాడో. ఈ షాట్లో చూస్తే ఆది పినిశెట్టి ఏదో తాంత్రిక పూజ లాంటిది చేస్తున్నాడు. ఈ పూజ చేస్తూ అతను ఏమంటున్నాడంటే, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న 8 మంది కంఠాలు తెగాలని, వాళ్ళ రక్తంతో ఈ పూజ జరగాలి అని. ఇక్కడ ఇదే షాట్లో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ బొమ్మలను కానీ, ఇక ఆది పినిశెట్టితో పాటు ఉన్న మిగిలిన వాళ్ళని కానీ ఒకసారి చూడండి. ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళని రక్షించడం కోసం అఖండ ఫ్లాష్ బ్యాక్లో వచ్చాడు. సో ఈ షాట్లో చూస్తే వాళ్ళను కాపాడాడు. అందుకే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు అఖండకి దండం పెడుతున్నారు. సో ఇక్కడ నుండి ఆది పినిశెట్టి ప్రాణాలతో బయటపడి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ఆది మరిన్ని తాంత్రిక విద్యల్ని, మాయాజాలాల్ని నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్నాక ఇలా ఉండవలసిన ఆది పినిశెట్టి కాస్త ఇలా సో మరింత భయంకరంగా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిన అఖండ కూడా మళ్ళా మంచు కొండల్లోకి వెళ్ళిపోయి శివ తపస్సు చేస్తున్నాడు. ఈ షాట్లో మీరు చూస్తే 8 శివలింగాలు కూడా ఉన్నాయి. ఆ సెంటర్లో ఒంటికాలపై నుంచుని అఖండ తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేయడం వల్ల ఇలా ఉండవలసిన అఖండ కాస్త ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. ఈ షాట్లో చూస్తే చైనా వాళ్ళు ఎవరినో అటాక్ చేస్తున్నారు. ఇక ఈ షాట్ చూస్తే వాళ్ళు ఎవరినో కాదు, అరుణాచల్ ప్రదేశ్లో లోసర్ అనే న్యూ ఇయర్ ఫెస్టివల్ని జరుపుకుంటున్న సామాన్య ప్రజలపై వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ అని నేను ఎలా చెప్తున్నానంటే, ఆ బ్యాక్డ్రాప్లో చూడండి వాళ్ళు వేసుకున్న మాస్క్, అది లోసర్ ఫెస్టివల్లో జనరల్గా వేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే, ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఈ షాట్లో చూసినా మీకు ఆ మాస్క్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది.
అలా అటాక్ చేసినప్పుడే అక్కడికి అఖండ వచ్చాడు, వాళ్ళని చంపాడు. సో ఈ షాట్లో చూస్తే కంప్లీట్గా అఖండ పాదాల కింద ఉన్న చైనీస్ ఆర్మీ కనిపిస్తుంటుంది. సో ఇంకా ఈ షాట్లో చూస్తే చైనీస్ ఆర్మీ పీపుల్ డెడ్ బాడీస్ ఉన్నాయి, వాటిపై గన్లు కూడా పెట్టి ఉన్నాయి. చైనీస్ ఆర్మీకి ఏం చేయాలో తెలియక వీళ్ళు ఈ షాట్లో కనిపిస్తున్న పర్సన్ని బహుశా కలిసి ఉండవచ్చు. ఈయన యాంటీ నేషనల్గా ఉండి చైనాకి సపోర్ట్ చేస్తూ ఉండి ఉండవచ్చు. ఈ షాట్లో మీరు చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో 2 బుద్ధ స్టాట్యూస్ ఉన్నాయి, అలాగే చైనీస్ పోట్రీ కూడా ఉంది. ఇతను చైనీస్ వాళ్ళతో కలిసి ఉండవచ్చు. ఈ షాట్లో అతను ఏం చెప్తున్నాడంటే 40 రోజులు జరిగే మహాకుంభమేళా గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఈ మహాకుంభమేళాలో ఏదో పెద్దదే విస్ఫోటనమే చేయాలని అనుకుంటున్నారు. ఈ షాట్లో చూస్తే పూర్ణ గారు ఉన్నారు. సో ఈవిడ ఇండియన్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ది హైయర్ అఫీషియల్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాపాడడానికి అఖండే ఉన్నాడు అని బహుశా సలహా కూడా ఇచ్చి ఉండవచ్చు. అఖండ ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చి వాళ్ళపై యుద్ధం చేసి ఉండవచ్చు. ఈ సినిమాలో మనకి సంయుక్త మీనన్ గారు కూడా ఉన్నారు. ఆమె పాత్ర చాలా తక్కువై ఉండవచ్చు. సో మీరు ఈ పర్టికులర్ షాట్లో చూస్తే పక్కన ఒక ఆర్మీ పర్సన్ సెక్యూరిటీగా ఉన్నారు, వెనకాల మంచు కొండలు ఉన్నాయి. ఓ పక్కన చూస్తుంటే ఆ బిల్డింగ్ పై కలక్ అని ఒకటి ఉంది, అది బహుశా కలకతాంగ్ అయి ఉండవచ్చు. కలకతాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని ఒక సిటీ. ఈవిడ మేబీ ఆర్మీ ఆఫీసర్ గానో లేక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గానో ఉండి ఉండవచ్చు. ఈ విధంగా ఈమె కూడా స్టోరీలో కనెక్ట్ అయి ఉండవచ్చు. 5th డిసెంబర్ నాడు ఈ అఖండ 2 థియేటర్స్లో తాండవం చేయబోతుంది. అప్పుడు మనం చూద్దాం ఎంతవరకు నేను చెప్పిన ప్రిడిక్షన్ మ్యాచ్ అయిందో అని. మీరు ఏం గమనించారో ట్రైలర్లో, అలాగే మీరేమనుకుంటున్నారో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.